ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ మధ్య రాజకీయ సమరం కొనసాగుతోంది. దాదాపు 15 నెలలుగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడంపై అధికార పక్షం తీవ్రంగా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి టీడీపీ ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యూహంలో భాగంగా బీజేపీని పావుగా వాడుకోవాలని టీడీపీ చూస్తోందని అంటున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన మహిళా సాధికారత సదస్సులో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు బలం చేకూర్చాయి. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఇలా లోక్సభ స్పీకర్ ను ఒక రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోరడం చాలా విచిత్రంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి నిబంధనల ప్రకారం 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయవచ్చు. ఈ నిబంధనను ఉదహరిస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై వేటు తప్పదని, ఉప ఎన్నికలు వస్తాయని ఘాటుగా హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పటికే నిబంధనలు ఉన్నప్పటికీ అయ్యన్న పాత్రుడు లోక్సభ స్పీకర్ ను మార్గదర్శకాలు అడగడం వెనుక ఒక వ్యూహం దాగి ఉందని పొలిటికల్ పండిట్స్ చెబుతున్నారు. లోక్సభ స్పీకర్ మార్గదర్శకాలను అనుసరించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై వేటు వేశామని చెప్పుకోవడానికి టీడీపీ కొత్త ఎత్తుగడ వేసిందని అంటున్నారు. దీని ద్వారా వేటు వేసిన తర్వాత జరిగే పరిణామాలపై వచ్చే నెగిటివిటీని బీజేపీ పైకి మళ్లించవచ్చని టీడీపీ భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే టీడీపీ వేస్తున్న ఎత్తులు పసిగట్టలేనంత అమాయకంగా బీజేపీ నేతలు లేరని, లోక్సభ స్పీకర్ ను సభాముఖంగా మార్గదర్శకాలు అడగడం వెనుక బీజేపీని ఆత్మరక్షణలో పడేసే ఎత్తుగడ కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు. జాతీయ మహిళా సాధికారత సదస్సును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంపై కూడా ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి టీడీపీ ఒక పగడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తుందని స్పష్టమవుతోంది. కానీ టీడీపీ కంటే వైసీపీని అమితంగా ప్రేమించే బీజేపీ జగన్ కు హాని జరగాలని, అది కూడా తమ ద్వారా చేయాలని చూస్తుందా అంటే అనుమానమే అని చెప్పాలి. అయితే ఈ రాజకీయ పోరాటం ఎంతవరకు సఫలమవుతుంది? బీజేపీ ఈ వ్యూహంలో పావుగా మారుతుందా, లేదంటే టీడీపీని ఎరికిస్తుందా అనేది తెలియాలంటే అసెంబ్లీ సమావేశాలు జరిగేదాకా వేచి చూడాల్సిందే.